ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ప్రపంచ బ్యాంకు నుంచి తొలి విడత రుణం 3,535 కోట్లు విడుదలవ్వగా ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమయ్యాయి. తాజాగా ప్రపంచ బ్యాంకు నిధుల విడుదల చేయడంతో త్వరలో ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి కూడా మొదటి విడత రుణం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు 6,700 కోట్లు, ఏడీబీ 6,700 కోట్లు కలిపి మొత్తం 13,600 కోట్లు అప్పుగా ఇస్తున్నాయి. మరో 1,400 కోట్లను కేంద్రం ఏపీకి ప్రత్యేక సాయం అందిస్తుండగా ఈ నిధులను రాష్ట్ర రుణ పరిమితిలో లెక్కించకూడదని కేంద్రం నిర్ణయించింది. హాడ్కో నుంచి 11,000 కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేయగా దానికి సంబంధించి అనుమతి లేఖ కూడా రాష్ట్రానికి వచ్చింది. అలాగే జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ నుంచి మరో 5,000 కోట్ల రుణాలు తీసుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అమరావతి సుస్థిర అభివృద్ధి ప్రాజెక్టుకు భారీ సాయం అందింది. అమరావతి ప్రాజెక్ట్ ఆర్థిక సాయానికి ఇచ్చిన హామీ మేరకు ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేసింది. మొదటి విడతగా 3,535 కోట్ల రుణాన్ని ప్రపంచ బ్యాంక్ విడుదల చేయగా ఈ నిధులతో అమరావతి ఆధునిక వాతావరణ స్థిరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. 2050 నాటికి 35 లక్షల మంది జనాభాను సమకూర్చేందుకు 217 చదరపు కిలోమీటర్ల నగరం కోసం ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందని, ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో సుమారు 1,00,000 మంది నివసిస్తున్నారని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో పొందుపరిచింది. నగర రవాణా అవసరాలకు ప్లాన్ చేయడానికి, నిర్వహించడానికి కొత్త ఏకీకృత మెట్రోపాలిటన్ రవాణా అథారిటీని స్థాపించడంలోనూ, నీటి సరఫరా, మురుగునీటి వంటి ప్రాథమిక సేవల కోసం ఈ నిధులు ఉపయోగపడతాయని చెప్పింది. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్, ఏడీబీ చెరో 6,700 కోట్ల చొప్పున రుణాన్ని గతేడాది డిసెంబర్లో ఆమోదించాయి. దీనిలో భాగంగా ఈ ఏడాది జనవరిలోనే ప్రపంచ బ్యాంకు నుంచి మొదటి విడత అప్పు విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ ప్రాంతం రాజధానిగా పనికిరాదని, అప్పు ఇవ్వొద్దంటూ వైసీపీ నేతలు కొందరు ఆ బ్యాంకుకు లేఖలు రాసినట్లు ఆరోపణలు ఉండగా ఈ అభ్యంతరాలను పరిశీలించి నిర్ణయం తీసుకునేసరికి 2 నెలలు ఆలస్యమైంది. 2018లో కూడా వైసీపీ ఇలాంటి కుట్రలే చేసి అమరావతికి అప్పు రాకుండా అడ్డుపుల్లలు వేసిందని కూడా తెలుగుదేశం నేతలు ఆరోపించారు. మరోవైపు ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేయడంతో త్వరలో ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి కూడా మొదటి విడత రుణం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.